ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి నామంలో కూడి వచ్చిన మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ఈ విధంగా ప్రభువుని మీ అందరితో కలిసి ఆరాధించడం చాలా సంతోషంగా ఉంది. అదే సమయంలో బ్రదర్ హరిబాబు గారు కూడా మన మధ్యలోకి రావడం, వి వెల్కమ్ యూ బ్యాక్ బ్రదర్. గుడ్ టు సీ యూ ఆఫ్టర్ సమ్ టైమ్. ఈ ఉదయకాల సమయంలో మనం తిరిగి మన అంశాన్ని ధ్యానిద్దాం. గత వారం మనం ప్రారంభించిన మ్యారేజ్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యారేజ్. దేవుడు వివాహాన్ని ఎందుకు రూపించారు, ఎందుకు దాన్ని ఇన్స్టిట్యూట్ చేశారు, ఎందుకు దాన్ని ఉంచారు. మొదటిగా మనం చూసింది ద పర్పస్ ఆఫ్ మ్యారేజ్, లేకపోతే ద సీక్రెట్ ఆఫ్ మ్యారేజ్, ద మిస్టరీ ఆఫ్ మ్యారేజ్. వివాహం యొక్క మర్మము అనేది మనం అర్థం చేసుకోవాల్సింది సిలువ నుంచి, సువార్త నుంచి అనే విషయాన్ని మనం చూసాం. ద సీక్రెట్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ గాస్పల్. సువార్త అర్థం చేసుకోకపోతే వివాహంలో దేవుడు ఉంచిన ఆ గొప్ప సత్యాన్ని మనం అర్థం చేసుకోలేం. క్రీస్తుని ఎరుగని వారు కూడా వివాహ సంబంధంలో ఉన్నవారు ఉన్నారు. అయితే క్రీస్తును ఎరిగిన వారు మాత్రమే ఈ పతనమైన వ్యవస్థను తిరిగి పునరుద్ధరించడానికి దేవునితో కలిసి ముందుకు వెళ్ళగలరు. అందుకే మనం చూసాం ద సీక్రెట్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ గాస్పల్. రెండో విషయం మనం చూసింది ద పవర్ ఫర్ మ్యారేజ్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్ బై ద స్పిరిట్. ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే మనం చూసాం, మీరు ఆత్మపూర్ణులయుండుడి, తద్వారా మీలో అలాంటి ప్రేమ విధేయతలు కలుగుతాయి. ఇది మీ వలన కలిగేది కాదు. నిజమైన క్రీస్తు కేంద్రిత కుటుంబంగా కట్టబడాలంటే దేవుని యొద్ద నుంచి మనం శక్తిని పొందుకోవాలి. మనం ఆత్మపూర్ణులు అయినప్పుడు దేవుని యొక్క ఆత్మ సహాయం ద్వారా ఈ యొక్క ఆయన కోరుకున్న విధంగా మన కుటుంబాలని కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మనం చూస్తూ ముందుకు వెళ్ళాం. అయితే ఈ దినం ది ఎస్సెన్స్ ఆఫ్ మ్యారేజ్, వివాహము యొక్క సారము, అసలు వివాహం యొక్క ఎస్సెన్స్ ఏంటి, సారం ఏంటి, సారాంశం ఏంటి అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ ముందుకు వెళ్దాం. మనం ఉంటున్న ఈ సమాజంలో సహజీవనము అనేది ప్రాచుర్యంలోకి వస్తుంది. ఇప్పటివరకు ఆయా దేశాల్లో మనం చూస్తూ వచ్చేవాళ్ళం, పాశ్చాత్య దేశాల్లో. కానీ మన దేశంలో కూడా సహజీవనం అనేది చాలా కామన్ అవుతుంది. సహజీవనం అంటే ఒక వివాహ సంబంధము కాకుండా కలిసి ఇద్దరు జీవించటం, పురుషుడు స్త్రీ. చాలామంది దాని గురించి అడిగితే ఏమంటారంటే, ఒక నిబంధనలోకి ప్రవేశించి వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? నిబంధన చేసుకుంటేనే వివాహానికి విలువ ఉంటుందా? నేను నిజంగా ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాను, మేము కలిసి జీవిస్తాం, మేము మాలోని ఈ ఈ భావోద్వేగము లేకపోతే ఆప్యాయత ఉంది కనుక మేము కలిసి జీవిస్తాం, మమ్మల్ని వద్దనేవారు ఎవరు అని చాలామంది, ఈవెన్ యవనస్తులు కూడా ఇలాంటి ఆలోచన వైపు వెళ్తున్న దినాల్లో మనం ఉన్నాం. సహజీవనం, ఏ నిబద్ధత అవసరం లేదు. ఒక వివాహము అనే వ్యవస్థలోనికి మనం ప్రవేశిస్తే లేనిపోయిన అనవసరమైన విషయాలన్నీ మనకు ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. కాబట్టి అలాంటి నిబద్ధత ఏం లేకుండా సహజీవనం చేస్తూ వెళ్తాం. అలాంటి దినాల్లో మనం ఉన్నప్పుడు అయితే వాక్యానుసారమైన ప్రేమ చెప్పేది ఏంటంటే,
నీవు ఒకవేళ నిజంగా ప్రేమించినట్లయితే, ఒకవేళ కలిసి జీవించాలనుకుంటే వివాహం చేసుకోవడానికి నిన్ను ఆపేదేంటి? ది ఎస్సెన్స్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ కవనెంట్. వివాహం యొక్క సారాంశం ఏంటంటే నిబద్ధత, కమిట్మెంట్. వివాహం యొక్క సారాంశం ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఒడంబడిక చేసుకుని దేవుని సాక్ష్యంగా ప్రజలందరి ఎదుట మేము ఒక కుటుంబంగా కట్టబడుతున్నామని నిబద్ధత కలిగి ఉండటం. సహజీవనంలో కొంతకాలం వారిలోని భావోద్వేగము, ఆప్యాయత ఉన్నంతకాలం కొనసాగుతారు. అవి తగ్గుతున్న దినాల్లో ఎవరి దారి వారు చూసుకుంటారు. కానీ వివాహంలో ఆప్యాయత, దానితో పాటు నిబద్ధత కూడినప్పుడు ఇది వాక్యానుసారమైన విధానం. వివాహమునకు దేవుడిచ్చిన అత్యున్నతమైన ఆశీర్వాదము అని చెప్పచ్చు. ఈ సహజీవనం చేస్తున్న వ్యక్తిని అడిగితే నువ్వు ఎందుకు వివాహం చేసుకోవట్లేదంటే ఆ వ్యక్తి చెప్పేది ఏంటంటే, నేను వివాహం చేసుకునే అంత కమిట్మెంట్లోనికి నేను రావాలనుకోవడం లేదు, నన్ను నేను రెస్ట్రిక్ట్ చేసుకోవాలనుకోవడం లేదు, నా ఆప్షన్స్ని ఇంకా ఓపెన్గా ఉంచుకున్నాను. నాకు ప్రేమ ఆప్యాయత కావాలి, కానీ వివాహముకు కట్టుబడేంత నిబద్ధత నాకు లేదు. అయితే దీన్ని ఏమంటారంటే, ఈ సహజీవనాన్ని ఇది కన్జ్యూమరిజం అంటారు. అంటే నాకు ఒక వస్తువు నీ దగ్గర నుంచి దొరుకుతుంది, అది దొరికినంత వరకు, నాకు ఇష్టమైన వెలలో అది దొరికినంత వరకు అది కొనుక్కుంటాను, పొందుకుంటాను. నీకంటే బెటర్ ప్రోడక్ట్ కనిపించినప్పుడు అక్కడికి వెళ్ళిపోతాను. కన్జ్యూమర్, వినియోగదారుని, విక్రయదారునికి వినియోగదారునికి మధ్య ఉండే సంబంధం లాంటిది కన్జ్యూమరిజం. నీ దగ్గర నుంచి నాకు దొరుకుతుంది, నేను నాకు కావాల్సింది నీకు ఇస్తాను, మన ఇద్దరం ఒకవేళ నాకు ఇది నచ్చకపోతే వేరొక ప్రోడక్ట్ని చూసుకుంటాను. కన్జ్యూమరిజం. మరొక వైపు వివాహం అన్నది నిబద్ధతతో కూడిన నిబంధన. ఎలా అంటే, నీ దగ్గర నాకు దొరికినా దొరకకపోయినా, ఒకవేళ ఆప్యాయత, భావోద్వేగం ఉంది, అది వివాహం జరిగి కొంతకాలమైనాక అది తరుగుతున్నా, నేను నిన్ను విడిచిపెట్టడం కారణము ఐఎమ్ కమిటెడ్ టు యూ. నేను నిబద్ధత కలిగి ఉన్నాను. కమ్ వాట్ మే, నీతో నా జీవనం కొనసాగిస్తాను. ఇక్కడ ఈ ఈ ఈ విధానంలో సహజీవనము లేకపోతే వివాహమునకు వెలుపల ఉండే అక్రమ సంబంధం అనొచ్చు, లేకపోతే స్నేహం అనొచ్చు, లేకపోతే ప్రపంచం దాన్ని ప్రేమ అనొచ్చు, దానిలో ఉండేది వ్యక్తి యొక్క అవసరాలు, నిబంధనలో ఉండేది సంబంధము యొక్క విలువ. ఇక్కడ వ్యక్తి యొక్క అవసరాలు ప్రాముఖ్యమైతే ఇక్కడ రిలేషన్షిప్ ఈజ్ ఇంపార్టెంట్. ఉదాహరణకు వివాహంలో చాలాసార్లు ఒక వ్యక్తిలో మనకి ఏమైనా నచ్చకపోతే ఈ వ్యక్తి నుంచి నేను వేరైపోవచ్చా అనే ఆలోచన కలుగుతుంది. ఎందుకు, ఎక్కడి నుంచి ఆలోచన కలుగుతుందంటే ఈ ఆలోచన నుంచే. కన్జ్యూమర్ మోడల్, నాకు కావాల్సింది దొరకట్లేదు కాబట్టి నేను విడిపోతాను. కానీ ఒకవేళ నీకు ఒక కుమారుడో కుమార్తె ఉంటే, లేకపోతే చిన్నారి బిడ్డ ఉంటే, ఆ చిన్నారి బిడ్డ నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి ఈ వ్యక్తి నుంచి, ఈ బిడ్డ నుంచి నేను తప్పించేసుకుని వెళ్ళిపోతాను అని అనగలవా? లేదు. కారణము అది నిబంధన, అది సంబంధము, దాన్ని వేరుపరచలేని సంబంధం. కానీ ఇక్కడ ఎందుకు అలా ఆలోచిస్తున్నావు అంటే, నువ్వు ఏదో ఆశిస్తున్నావు, అది నీకు దొరకనప్పుడు వెళ్ళిపోవాలనుకున్నావు. కానీ ఇక్కడ అలా సాధ్యమవుతుందా అంటే అవ్వదు, అవ్వకూడదు. బైబిల్లో ఒక మాట నాకు గుర్తొచ్చింది వెంటనే,
తల్లి తాను ప్రేమించు కుమారుని కరుణించకుండా మరుచున వారైనా మరుచును. కానీ సాధారణంగా అది చాలా ఎక్స్ట్రాడినరీ కేస్ మనం చూస్తాం. కానీ సాధారణంగా ఎవరు కూడా బిడ్డల్ని, చంటి బిడ్డల్ని విడిచి వెళ్ళిపోరు. నాకు బాగా నిద్ర ఉండట్లేదు, నన్ను ఇబ్బంది పెడుతుంది బిడ్డ అని చెప్పి ఎవరు. ఎందుకనంటే ఇట్ ఈజ్ అ కైండ్ ఆఫ్ బాండింగ్. అది నిబద్ధతతో కూడిన సంబంధం, నిబంధన సంబంధం. కానీ ఈ దినాల్లో వివాహాన్ని ఈ కేటగిరీలో పెడుతున్నారు. కానీ దేవుని ఉద్దేశము అది నిబంధనగా ఉండవలసింది. అయితే వాక్యంలో నుంచి మనం ఈ ప్రిన్సిపల్ని డ్రా చేయడానికి మనం ప్రయత్నించేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం. మనం రాబోయే 2-3 వారాలు కూడా ఇదే ప్యాసేజ్లో మనం ఉంటాం. 31వ వచనం. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. అయితే ఇదను మన ఫోకస్ హత్తుకొనును అన్న పదం మీద మాత్రమే ఎక్కువ మనం కేంద్రీకరిద్దాం, దృష్టి సారిద్దాం. హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఇంగ్లీష్ బైబిల్లో వాడబడిన పదము దే క్లీవ్ టు ఈచ్ అదర్. లేకపోతే అది అక్కడి నుంచే మనం మరి నిబంధన అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? వివాహ నిబంధన అంటే ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనంలో పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. హత్తుకొనును, దే క్లింగ్ టు ఈచ్ అదర్, దే క్లీవ్ టు ఈచ్ అదర్. అయితే బైబిల్లో మనం చాలా నిబంధనలు చూస్తాం. మనుషుల మధ్యలో నిబంధనలు, ఉదాహరణకు సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో దావీదు యోనాతాన్తో నిబంధన చేసుకుంటాడు. మనుషుల మధ్యలో ఉండే నిబంధన. లేకపోతే అంతకంటే ఉన్నతమైంది దేవుడు మనుషులతో చేసేది. అబ్రహాంతో దేవుడు నిబంధన చేశారు. తర్వాత నిర్గమాకాండం 19వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలుతో, కుటుంబములతో, వారితో నిబంధన చేశాడు. ఇందాక మనం ద్వితీయోపదేశకాండంలో కూడా చూసాం. నిబంధన వ్యక్తుల మధ్యలో, నిబంధన దేవునికి ప్రజలకు మధ్యలో. కానీ వివాహము ఒక ప్రత్యేకమైన నిబంధన. కారణం ఏంటంటే దేవుని సమక్షంలో ప్రజలందరి ఎదుట చేసే నిబంధన. ఇట్ ఈస్ బోత్ వర్టికల్ అండ్ హారిజాంటల్. అత్యున్నతమైన నిబంధన వివాహం. ఎందుకంటే ఇది దేవుని సమక్షంలో దేవునితో మరియు భార్యయు భర్తయు ఒకరితో ఒకరు చేసే నిబంధన. తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చి, సంఘమును గూర్చి చెప్పుచున్నాను. ఎందుకు ఈ నిబంధన ప్రాముఖ్యమైందంటే, ఎందుకు ఇది ప్రత్యేకమైందంటే, దేవుని సమక్షంలో దేవునితో మరియు ఇతరులతో మనం నిబంధన చేస్తున్నాం. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. టు బ్రేక్ యువర్ రిలేషన్ విత్ యువర్ వైఫ్ ఈజ్ టు బ్రేక్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. నీ భార్యతో నువ్వు చేసిన ఈ నిబంధన తెగతెంపులు చేసుకోవడం అనేది దేవునితో నీవు చేసిన నిబంధనను తెగతెంపులు చేసుకోవడమే. అంత ప్రాముఖ్యమైంది. ఎందుకనంటే దేవుడు ప్రత్యేకంగా ఎంచాడు. వారిద్దరూ ఏక శరీరమగుదురు. వారిని భార్యను హత్తుకొనును. దే క్లీవ్ టు ఈచ్ అదర్, ఇన్సపరబుల్. అందుకే మనం చేస్తాం కదా, వివాహాల్లో చెప్తారు కదా, దేవుడు జతపరిచిన వానిని
ఏ మనుషుడును వేరు చేయకూడదు. అందుకే మనం ప్రమాణం చేస్తాం కదా, వివాహం అంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రమాణంలే. రింగ్స్ కాదు, లేకపోతే గార్లెండ్స్ కాదు, లేకపోతే బైబిల్స్ ఎక్స్చేంజ్ ఇస్ ఎ గుడ్ థింగ్. దానికంటే ముఖ్యంగా మనం చేసే ఒడంబడిక, ప్రమాణము అనున్నది మన వివాహం. అవర్ వోవ్ విత్ అవర్ స్పౌస్, విత్ అవర్ వైఫ్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క సన్నిధిలో నీ భార్యతో చేసుకునే ఆ నిబద్ధత, ఆ నిబంధన, ఆ కవనెంట్ అనేది, దట్ ఈస్ ద ఎస్సెన్స్ ఆఫ్ ద మ్యారేజ్. అంటే నేను చెప్పేది ఆ దినం మనం చేసేదే కాదు, ఆ నిబంధన అనేది మన వివాహాన్ని నడిపించాలి. మనం చూసాము, వివాహమునకు శక్తి పైనుంచి ఆత్మ ద్వారా రావాలి. వివాహమునకు మర్మము దేవుని యొక్క స్వార్థ. అయితే వివాహం యొక్క సారము, వివాహమును కట్టిపెట్టి ఉంచేది ఈ నిబంధన. మేబీ ఒక పలానా వ్యక్తి అనొచ్చు, ఒక యవనస్తుడు ఒక రిలేషన్షిప్లో ఉన్నాడు, మ్యారేజ్ ఎందుకు, అదొక జస్ట్ పీస్ ఆఫ్ పేపర్, దానికోసం నన్ను ఎందుకు, నా ప్రేమ నిజమైంది కాదని అంటున్నారా? నిజమైన ప్రేమ వ్యక్తీకరణ అయ్యేది నిబంధనలో. ఎప్పుడైతే మనం నిబంధన చేస్తున్నాం, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, అది ఒక ఏ ఆకారంలో, దేవునితో ఇద్దరు వ్యక్తులు, వారిద్దరి మధ్య సంబంధాన్ని దేవుని సమక్షంలో నిబంధన చేస్తున్నారు. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు డైవర్స్ అనేది దేవుని యొక్క చిత్తము కాదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చాలా జ్ఞానయుక్తంగా చెప్పారు. ఇంకా దాన్ని పూర్తిగా నిషేధిస్తున్నాను అని చెప్పలేదు. మోషే అనుమతించాడు, మీ యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి దాన్ని అనుమతించాడు. బికాజ్ ఆఫ్ ద హార్డ్నెస్ ఆఫ్ యువర్ హార్ట్, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి దాన్ని అనుమతించాడు. కానీ ప్రారంభం నుంచి అది దేవుని చిత్తం కానే కాదు అంటూ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కటే కారణం ఇచ్చారు, వ్యభిచార పాపము వలన తప్ప మరి ఏ కారణాన్ని కూడా, అలాంటి ఆలోచన కూడా చేయకూడదు. వ్యభిచార కారణం తప్ప. అది కూడా ప్రత్యక్షపరచబడి, నిరూపింపబడి, అఫర్మ్ చేయబడితే, కన్సిస్టెంట్గా ఆ పనిలో ఉంటే తప్ప, మరియు పశ్చాత్తాప పడని స్థితిలో ఉంటే తప్ప అలాంటి ఆలోచన కూడా చేయకూడదు. అయితే అలాంటి సందర్భంలో కూడా దేవుని ఉద్దేశం అయితే మనం ప్రేమ ద్వారా గెలుచుకోవాలనే ఆయన అభిష్టం. కానీ హృదయ కాఠిన్యం వలన మోషే దాన్ని అనుమతించినట్లు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకి జ్ఞాపకం చేశారు. వీఆర్ బౌండ్ బై కవనెంట్, నిబంధన ద్వారా మనము ఐక్యపరచబడ్డాం. అయితే ఈ చాలామంది అడిగే ఈ ప్రశ్నకు, ఎందుకు కేవలము ప్రేమ సరిపోతుంది కదా? చాలామంది అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, ప్రేమ అనేది అది వాలంటరీగా కలగాలి, సహజంగా కలగాలి, దానికి నిబంధనను జోడించినప్పుడే అది ప్రేమ అవుతుందా? నేను ఎవరైనా ప్రేమించాలంటే నాకు ఇష్టత కలగాలి, ఆప్యాయత కలగాలి. అయితే దానికి సమాధానం ఏంటంటే,
యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారంటే, నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమింపుము. ఒక ఒక చిన్న ప్రశ్న, అది కమాండా, రిక్వెస్టా? నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించవలెను అంటే ఆజ్ఞ, లేకపోతే ఆజ్ఞ? ఇప్పుడు మనకు సందేహం, ప్రేమించవలనని ఎవరైనా ఆజ్ఞ ఇవ్వాల్సిన అవసరం ఉందా? స్వతహాగా ఈ దినం మనం ఆలోచించేది, ప్రేమ అనేది సహజంగా కలగాలి. నాకు కలిగినప్పుడు నేను ప్రేమిస్తాను. నాకు ఇష్టమైతే దాన్ని నేను ప్రేమిస్తాను. అంతేగాని నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించవలెను అని ఎందుకు దేవుడు చెప్పవలసి వచ్చింది? బికాస్ లవ్ అండ్ లా ఆర్ ఇన్సపరబుల్. ప్రేమ ఆజ్ఞనున్నవి విడదీయరానివి. ప్రేమ అనేది చిగురించేది నిబంధన అనే ఫ్రేమ్వర్క్లో, అనే కట్టడంలో, అనే బౌండరీస్లో ప్రేమ చిగురిస్తుంది. మన ప్రేమ నిబంధనతో కూడినది గనుక మరి ఇంకా సన్నిహితంగా అయితే వెంటనే ఒక ప్రశ్న వస్తుంది. నేను ఒక వ్యక్తిని ఆప్యాయంగా, భావోద్వేగంతో, ఇమోషనల్గా నేను ప్రేమిస్తున్నాను, కానీ నాకే నిబద్ధత వద్దు అని అన్నప్పుడు ఆ ఆప్యాయత ఎంతవరకు ఉంటుంది? ఎప్పుడైతే ఆ వ్యక్తి నుంచి నేను ఆశించింది వస్తుందో అంతవరకే ఉంటుంది. ఇందాక నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఎప్పుడైతే ఆ ఆప్యాయత నేను కోల్పోతానో, ఎప్పుడైతే నాకు కావాల్సింది నాకు దొరకడం లేదో, నేను వేరొక దారిని చూసుకుంటాను. కానీ నిబద్ధత, ఆ నిబంధన కారణంగా నేను ఆ వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో వీడను. ది ఎస్సెన్స్ ఆఫ్ మ్యారేజ్, ది ఎస్సెన్స్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ కవెనెంట్. ఒకవేళ వివాహం లేకపోతే ఒక వ్యక్తిని నేను నిజంగా ఆప్యాయంగా ప్రేమించిన ప్రతిదినం నేను ప్రూవ్ చేసుకోవాలి, అమ్మో నేను ఏం చేస్తే ఆ వ్యక్తి ఇంకా సంతోషంగా ఉంటుంది, నేను ఏం చేస్తే ఆ వ్యక్తి నన్ను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తుంది. అభద్రతాభావం. కానీ నిబంధనలో భద్రత. ఈ వ్యక్తి నాకు అంటుకట్టబడిన వ్యక్తి కాబట్టి నేను ప్రేమిస్తాను. నేను నిబంధన చేసుకున్నాను కాబట్టి నేను మరింతగా ప్రేమిస్తాను. కొంతమంది ఏమంటారంటే, ఒకవేళ నీ ప్రేమ నిబద్ధత ఉంటేనే నువ్వు ప్రేమించినట్లయితే అది స్వార్థపూరితమైన ప్రేమ కదా? కాదు. బైబిల్ చెప్పేది ఏంటంటే, ఆ నిబద్ధత నిజంగా నువ్వు మరింత లోతుగా, యు ఆర్ లవింగ్ వన్ సింగిల్ పర్సన్. ఒక వ్యక్తి ఒక చోట తన స్టోరీని ఎలా రాసింది, మా తల్లిదండ్రులు 50 సంవత్సరాల వైవాహిక జీవితం కలిగి ఉన్నారు. నేను నా భర్త ఇద్దరం కూడా కొంతకాలం తర్వాత ఇద్దరం వేరువేరు మార్గాలు చూసుకున్నాం. వేరువేరు మార్గాలు చూసుకున్నప్పుడు ఆ కొద్ది సమయం మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకనంటే వివాహం వెలుపల ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఆ రిస్క్లో ఒకలాంటి భావోద్వేగం కలుగుతుంది. కానీ అది తాత్కాలికమే, కొంతకాలం అయింది, అది బహిర్గతమైంది, మా పాపం బట్టబయలైంది. కానీ 50 సంవత్సరాలు ఒకే వ్యక్తిని నమ్మకంగా అలాగూ ప్రేమించుకుంటూ వెళ్తున్న వారు నిజంగా సంతోషంగా ఉన్నవారు. మాకు తాత్కాలికంగా ఈ వైవిధ్యము, ఈ ఎక్సైట్మెంట్, ఈ వెరైటీ, ఈ చేంజ్
ఈ సీక్రసీలో, ఈ ఈ తెలియకుండా మేము చేసే ఈ పనిలో ఒకలాంటి ఎక్సైట్మెంట్, హార్మోనల్ రిలీజ్, జాయ్ టెంపరీగా కలిగింది. కానీ వారు 50 సంవత్సరాలు వైవాహిక జీవితంలో ఒక వ్యక్తిని అలాగూ ప్రేమిస్తూ ఉన్న వ్యక్తి, దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ లవ్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ కవెనెంట్. ఈ వరల్డ్ ప్రజెంట్ చేసేది ఏంటంటే, ఈ వివాహము అనే బౌండరీలో యు ఆర్ మిస్సింగ్ ద ఎక్సైట్మెంట్. ఈ ఎక్సైట్మెంట్ని మీరు మిస్ అయిపోతున్నారు. అందుకే మీరు టీవీ ఆన్ చేస్తే, మీరు ఫోన్ ఆన్ చేస్తే మనల్ని స్టిర్ చేసేది ఏంటంటే, ఆ వివాహ బంధంలో నుంచి, అలాంటి కమిట్మెంట్లో నుంచి మీరు బయటకు వచ్చి చూడండి. కానీ బయటికి వెళ్తే ఉన్నది ఏంటంటే అభద్రత. బయటికి వెళ్తే ఉంది అంటే పాపము. కానీ నిబద్ధతలో నిజమైన స్వచ్ఛమైన భావోద్వేగము ఉంది, ఇమోషన్ ఉంది, అఫెక్షన్ ఉంది, ప్రేమ ఉంది, నమ్మకత్వం ఉంది, నిబంధన ఉంది, నిబద్ధత ఉంది, ట్రాన్స్పరెన్సీ, శరీరపరంగా మరియు ఆత్మపరంగా అన్ని విషయాలు యూ కెన్ బి సో ట్రాన్స్పరెంట్ కంప్లీట్లీ ఇన్సైడ్ అవుట్. అది దేవుని ఉద్దేశం. అంత గొప్ప నిబంధనతో కూడిన నిబద్ధత అయిన దేవుని వైవాహిక సంబంధానికి వెలుపల లోకం ప్రజెంట్ చేస్తున్నది ఏంటంటే, ఇట్ ఈస్ ఏ లై. ఇది అబద్ధం. ది ఎసెన్స్ ఆఫ్ మ్యారేజ్ ఇస్ కవెనెంట్. ఉదయకాల సమయంలో ఒకవేళ నీకు ఇంకా వివాహం కాకపోయినా, ఒకవేళ నీకు వివాహం అయినా, ఒకవేళ మీ బిడ్డలు వివాహానికి సిద్ధపడుతున్నా, ఈ ఎసెన్స్ని మర్చిపోవద్దు, ఈ సారాన్ని మర్చిపోవద్దు. అందుకే ఒకసారి పరమగీతములు 8వ అధ్యాయము 6వ వచనము 2వ భాగం నుంచి నేను చదువుతాను. నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చి నన్ను తిరస్కారంతో అతడు త్రోసివేయబడను. అయితే ఆ పై భాగంలో నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము అన్న మాటకు అర్థం ఏంటంటే, ఆ ప్రేమికురాలు తన భర్తతో అంటుంది, తన ప్రియునితో, యు రైట్ మై నేమ్ ఆన్ యువర్ బాడీ. అంటే స్థిరముగా నన్ను ఉంచుకో, నిబంధన చేసుకో, నన్ను తప్ప మరి వేరెవ్వరిని ప్రేమించద్దు. నేను నిజమైన, అక్కడ ఒక మాట ఉంది, అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు. ప్రేమ ఎంత ఉన్నతమైందంటే, ఇట్లాంటి ప్రేమ, నిబంధనతో కూడిన ప్రేమ, అగాధ సముద్రం అంతా పోసిన అది ఆర్పజాలని ప్రేమ. దట్ ఈస్ ద ట్రూ లవ్, దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ లవ్. గో షో సమ్ లవ్ టు యువర్ స్పౌస్, దట్ ఈస్ ద ట్రూ లవ్. వివాహమైన తొలి దినాల్లో నేను యాక్చువల్గా ఆల్మోస్ట్ 10 ఇయర్స్కి దగ్గర అవుతున్నాం మేము వివాహ జీవితంలో. ఇంకా మాకంటే వైవాహిక జీవితంలో ముందున్నవారు చాలామంది ఉన్నారు. యు అండర్స్టాండ్, ప్రాథమిక దినాల్లో ఉండేది అది ఎఫెక్షన్, అది ఆప్యాయత, కానీ నాలెడ్జ్ ఉండదు. అంటే ఆ వ్యక్తి గురించి నీకు తెలియదు, పూర్తిగా తెలియదు. అది చాలా ఉద్వేగంగా అనిపించవచ్చు, కానీ ఒక భక్తుడు ఏమంటారంటే, దట్ ఈస్ నాట్ ద కంప్లీట్ లవ్. అయితే మనకొక సందేహం కలుగుతుంది,
ఈ వ్యక్తిని ఎక్కువగా తెలుసుకుంటే నేను ప్రేమించలేనేమో. దట్ ఈజ్ అవర్ గ్రేటెస్ట్ ఫియర్. కానీ గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే, ఒక వ్యక్తిని నువ్వు లోతుగా తెలుసుకుంటూ, ఆ వ్యక్తి యొక్క బలహీనతలు, మంచి చెడు అన్నీ తెలుసుకుంటూ, వాటన్నిటి మధ్యలో ఆ వ్యక్తిని విడవకుండా ప్రేమించేది, దట్ ఈస్ నిబద్ధతతో కూడిన ప్రేమ. దట్ ఈస్ కవనెంట్ లవ్. ఆ వ్యక్తి బలహీనతలు తెలుసు, ఆ వ్యక్తి విషయాలన్నీ నీకు తెలుసు, అయినా ఆ వ్యక్తిని రోజు వెంబడి రోజు ప్రేమిస్తావు కదా, దట్ ఈస్ కవనెంట్ లవ్. ఇప్పుడు చెప్పండి, చాలామంది చెప్పేది ఏంటంటే, సంవత్సరాలు గడిచే కొద్దీ వివాహంలో ప్రేమ తగ్గుతుంది. కానే కాదు. సంవత్సరములు గడిచే కొద్దీ వివాహంలో ప్రేమ అధికమవ్వాలి. నువ్వు ఆ వ్యక్తిని తెలుసుకున్న తర్వాత, లోతుగా తెలుసుకున్న తర్వాత ఇంకా ప్రేమించేది, దట్ ఈస్ ద జెన్యున్ క్రిస్టియన్ కవనెంట్ లవ్. ఉదాహరణకు ప్రారంభమైన దినాల్లో ఉండే ప్రేమ లాంటిదంటే, ఒక చిన్న నాయిజీ బ్రూక్, అంటే లోతు లేని రాళ్ళ మధ్యలో వెళ్ళే ఒక చిన్న వాటర్ బాడీ, చాలా శబ్దం వస్తుంది, లోతు ఉండదు. కానీ వైవాహిక జీవితంలో ప్రోగ్రెస్ అవుతూ లాంగ్ జర్నీలో ఉన్నప్పుడు అదొక సైలెంట్ రివర్ లాగా అనిపిస్తుంది. కానీ లోతు ఉంటుంది. నీకు ఆ వ్యక్తి తెలుసు, లోతుగా తెలుసు, ఆ వ్యక్తి బలహీనతలు తెలుసు, ఆ వ్యక్తి బలాలు తెలుసు, అయినా నువ్వు ప్రేమించడం మానవు. ఆ ప్రేమను బైబిల్ వారెంట్ చేస్తుంది. బైబిల్ కేవల భావోద్వేగ ఆప్యాయత ప్రేమకు బైబిల్కి సంబంధం లేదు. అది కన్జ్యూమర్ మోడల్. నీకు కావాల్సి కొనుక్కో, తెచ్చుకో, అది లేనప్పుడు వేరొక దారి చూసుకో. స్వార్థపూరితమైన ప్రేమ. కాబట్టి ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఒక మాటలో చెప్పాలంటే, ఇక్కడ జరిగేది ఏంటంటే, నీ తల్లిదండ్రుల నుంచి నువ్వు ఈ లోకంలోనికి వస్తావు, వారితో పెరుగుతావు. వివాహం ఏం చేస్తుందంటే, చాలామంది తల్లిదండ్రులు ఎక్కువగా బాధపడేది ఏంటంటే, అరే ఇప్పటి వరకు నేను నిన్ను పెంచాను, నీకు అన్నీ ఇచ్చాను, ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు, ఇంకా నన్ను మర్చిపోతున్నావు. నెవర్ ఇస్ ద కేస్. అది దేవుడు పెట్టిన విధానం. వివాహం తర్వాత నీ తల్లిని తండ్రిని సన్మానించు, ఆనర్ దెమ్, గౌరవించు. కానీ నీ ఎలీజియన్స్, నువ్వు హత్తుకొనేది, యువర్ ప్రైమరీ ఆబ్లిగేషన్ ఈజ్ యువర్ వైఫ్. తర్వాతే నీ తల్లి, తర్వాతే నీ తండ్రి, తర్వాతే నా తల్లి, తర్వాతే నా తండ్రి. దాని అర్థం వాళ్ళని ఎక్కడ తక్కువ చేసినట్టు కాదు. నిజంగా వాక్యానుసారమైన తల్లిదండ్రులు ఏం చేయాలంటే, నీ నీ కుమారుడిని లేకపోతే కుమార్తెని వారి భర్తతో లేకపోతే వారి భార్యతో అంటు కట్టబడటానికి ఆ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయాలి. అందుకే ఇక్కడ రాయబడిన పదం చాలా స్ట్రాంగ్ పదం. మనం అనొచ్చు, ప్రభు ఆది కాండంలోనే వాడుంది, విడిచి. అంటే వెంటనే చాలామంది ఏమనుకుంటారంటే, ఇంకా వాళ్ళతో అసలు కట్ కానే కాదు. వారు మన ఇంట్లో ఉండాలి, మనం వారిని ఆనర్ చేయాలి, నథింగ్ రాంగ్. కానీ ప్రైమరీ ఆబ్లిగేషన్ ఈజ్ టు యువర్ వైఫ్, ప్రైమరీ ఆబ్లిగేషన్ ఈజ్ టు యువర్ హస్బెండ్. అది దేవుడు పెట్టిన విధానం. కారణము, ఈ సంబంధం నేను గత వారం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. దేవునితో నీ సంబంధం తర్వాత అత్యంత ప్రాముఖ్యమైన సంబంధం నీ సహచరితో నీ సంబంధం. వారిద్దరూ ఏక శరీరమగుదురు. దే విల్ బోత్ బి వన్ ఫ్లెష్. ది ఎసెన్స్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ కవనెంట్.
అయితే ఒకవేళ భావోద్వేగం మీదే ఆధారపడినట్లయితే కొంతకాలం తర్వాత పోతుంది. మరి ఏం చేయాలి? యాక్ట్స్ ఆఫ్ లవ్. ఎమోషన్ మీద ఆధారపడద్దు, యాక్షన్ మీద ఆధారపడు. అందుకే ప్రభు ఏమన్నాడంటే, ఒకవేళ నువ్వు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలు గైకొనుము. ఒకవేళ ఆ, నువ్వు క్రియల మీద ఆధారపడితే, ప్రేమ క్రియల మీద, యాక్షన్స్ ఆఫ్ లవ్ మీద ఆధారపడితే కొంతకాలం అయిన తర్వాత నువ్వు ప్రేమించలేకపోతున్నా ఆ వ్యక్తిని నువ్వు త్రూ యువర్ యాక్షన్స్ నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించడం ప్రారంభిస్తావు. అప్పుడు భావోద్వేగం కూడా, ఆప్యాయత కూడా యాడ్ అయ్యి ఇట్ విల్ బి ద స్ట్రాంగర్ మ్యారేజ్. ఒకవేళ ఆప్యాయత మీద మాత్రమే ఆధారపడితే, యాక్ట్స్ ఆఫ్ లవ్ లేకపోతే, క్రియల మీద ఆధారపడకపోతే ఇది పోతుంది. భావోద్వేగం కొంతకాలం అయిన తర్వాత పోతుంది. అటు ఆ క్రియలు కూడా ఉండవు. తద్వారా వివాహం అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ వ్యక్తిని వారం వెంబడి వారం, దినం వెంబడి దినము ప్రేమిస్తూనే ఉండటం ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కవనెంట్, నిబద్ధత అనే బౌండరీస్లో. అది దేవుడు ఉంచిన విధానం. చాలామంది డివోర్స్ కోసం అప్లై చేసే వాళ్ళతో కౌన్సిలర్స్ చెప్పే ఒక మాట ఏంటంటే, మీరు 5 సంవత్సరాలు నిలబడండి, ఇంకెవ్వరూ మిమ్మల్ని విడదీయలేరు. అంటే ఆ ఆలోచన వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పేది, కొంచెం కష్టపడి మీరు 5 సంవత్సరాలు కలిసి నిలబడండి. ఒకవేళ ఆప్యాయత లేకపోతే జస్ట్ అలా కన్సిస్టెంట్గా కలిసి, దెన్ మీరు ఒకరినొకరు ప్రేమించడం ప్రారంభిస్తారు. విల్ ఆటోమేటికలీ స్టార్ట్ లవింగ్ ది అదర్ పర్సన్. 32వ వచనం, ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. అయితే మనకి ఈ ఆలోచన కలగచ్చు, నేను ఎలా ప్రేమించగలను, నేను ఎలా నిలిచి ఉండగలను. మనకు మాదిరి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన మనం మంచివారమని మనల్ని ప్రేమించలేదు. ఆయన మనల్ని ప్రేమించదగిన వారమని ఆయన నిబద్ధతతో సిలువలో వేలాడలేదు. మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన సిలువలో వేలాడుతూ, అక్కడున్నవారు అంటే మనలాంటి వారు, మనమే ఆయన మీద సూటిపోటి మాటలు మాట్లాడారు, ఆయన్ని వెన్నుపోటు పొడిచారు, బిట్రే చేశారు, అగౌరవపరిచారు, ఉమ్మివేశారు. కానీ ఆయన సిలువ మీద వేలాడుతూ అన్నాడు. కారణము, నీవు ప్రేమించదగిన వాడివని ఆయన అక్కడ నిలబడలేదు, నేను ప్రేమించదగిన వాడినని ఆయన నిలబడలేదు, మనము మంచివారమని ఆయన ప్రేమించలేదు. మన బలహీనతలను ఎరిగిన వాడై మనల్ని ఆయన స్వారూప్యంలోనికి మార్చడానికి, మనం పరిశుద్ధమును నిష్కలంకమైన వారంగా మనల్ని తీర్చిదిద్దాలని ఆయన తన్ను తాను అప్పగించుకొనెను. అందుకే నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను, ద సీక్రెట్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ క్రాస్, ఈజ్ గాస్పల్. నువ్వు అవతల వ్యక్తిని ప్రేమించలేని స్థితిలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది, ప్రభువు నన్ను ఎందుకు ప్రేమించాడు? నేను మంచివాడినని కాదు కదా, నేను ఆయన్ని తోలనాడాను, నేను బిట్రే చేశాను, నేను వెన్నుపోటు పొడిచాను, ఆయనను ప్రేమించాడు. పైగా అన్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించము. ఉదయకాల సమయంలో ఆయన బలను సమీపిస్తున్న మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది, ది ఎసెన్స్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ కవనెంట్. ఉదయకాల సమయంలో ఒకవేళ నీ వైవాహిక జీవితంలో నువ్వు ఏ ఫేజ్లో ఉన్నావో నాకు తెలియదు. ఒకవేళ ఇంకా వివాహం కాలేదేమో, ఒకవేళ నీ ఎల్డర్లీ డేస్లో ఉండొచ్చు. ఏ ఫేజ్ ఆఫ్ మ్యారేజ్లో ఉన్నా, ఈ నిబద్ధత, కవనెంట్ ఈజ్ వాట్ కీప్స్ ద మ్యారేజ్. దేవుని సన్నిధిలో ప్రజలందరి ఎదుట నీవు చేసుకున్న నిబంధన కారణముగా ఆ వ్యక్తిని నీ జీవితకాలం అంతయు
కలిమిలోను లేమిలోను, సంపదలోను బీదరికంలోను, అన్ని సమయంలో మరణం వేరుపరచు వరకు ఆ వ్యక్తిని ప్రేమించడానికి తీర్మానం తీసుకో. మరియు కేవలం భావోద్వేగ ఆప్యాయతతో కూడిన ప్రేమ కాదు, కానీ త్రూ యాక్షన్స్. భావోద్వేగం విఫలమైనప్పుడు యు స్టిల్ లవ్ బై యువర్ యాక్షన్స్. అప్పుడు భావోద్వేగం కూడా జోడింపబడుతుంది. అందుకే నువ్వు వివాహంలో గ్రో అయ్యే కొద్దీ యువర్ లవ్ విల్ గ్రో. ఉదయకాల సమయంలో దేవుడు వివాహాన్ని ఇంత ఉన్నతమైనదిగా ఎంచినప్పుడు నీవు ఎలా ఉన్నావు? మీ జీవితాల్లో ఏ విషయాల్లో మీరు తప్పిపోయారని ఆలోచిస్తూ ఉన్నారో ఆ విషయాల్లో ప్రభు సన్నిధిలో ఒప్పుకొని దేవునికి ఇష్టమైన వివాహాలు మనం బిల్డ్ చేసుకోవడానికి బలపడుతూ ముందుకు వెళ్దాం. ద పవర్ ఆఫ్ ద మ్యారేజ్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్ బై ద స్పిరిట్. వివాహమునకు శక్తి పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహింపబడుతుంది. ద సీక్రెట్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ గాస్పల్. వివాహం యొక్క మర్మము, మిస్టరీ, సువార్త. ది ఎసెన్స్ ఆఫ్ మ్యారేజ్, వివాహం యొక్క సారము నిబంధన, నిబద్ధత. ప్రార్థన చేసుకుందాం.